కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామంలో మరియు కార్పొరేటర్ మేడం మరియు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అనూజ్ అగర్వాల్ సార్కి, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాన్ మేడం గారికి మరియు జిల్లా కలెక్టర్ మేడం మినిస్టర్ ఏఎస్పీ గారు శివం ప్రకాష్ గారు ప్లీజ్ కమ్ సార్. కృషి చేస్తాను. నీరు, గాలి, నేల వంటి ప్రకృతి వనరులను వేడుకగా వినియోగిస్తూ పరిశుభ్రతను ఎప్పుడు కూడా నిరంతరం పనిచేయాలి. సార్ కొంచెం వెళ్ళిపోయండి, సార్ సార్ వెళ్తుందా రైడ్ కి అందరు 200 రైడ్ 80 రైడ్ పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. కొంచెం టైం ఆలస్యమైంది. అక్కడ మన జూ పార్కులో ఈరోజు వైట్ టైగర్ని రిలీజ్ చేయడం జరిగింది. అందరూ కూడా క్లాప్స్ కొట్టాలి. మన జూకు వైట్ టైగర్ వచ్చింది. మీ స్కూల్ పిల్లల్ని కూడా తీసుకెళ్ళి చూపించండి. మరి త్వరలోనే ఇంకొక టైగర్ కూడా వస్తుంది, ఇంకొక లయన్ వస్తుంది, మనకు హైనా వస్తుంది, రెప్టైల్స్ కూడా మనం తీసుకురాబోతా ఉన్నాము. కాబట్టి మనం హైదరాబాద్ దాకా వెళ్లకుండా మన జూలోనే దాదాపు అన్ని కూడా జంతువులు వచ్చే విధంగా మేము కార్యక్రమం తీసుకుంటా ఉన్నాము. మరి డెవలప్మెంట్ కూడా చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు పిల్లల్ని తప్పకుండా తీసుకెళ్ళి వాళ్ళను జూ దర్శనం చేయించాలని చెప్పి కూడా ఇక్కడ స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా వన మహోత్సవం అనేది మనకు మరి 51వ సంవత్సరంలో మున్షి గారు అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఆ రోజు వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారంలో ఈ వన మహోత్సవం అనేది ప్రారంభించి వరుసగా 3 నెలలు కూడా వర్షాకాలంలో ఈ వన మహోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఆ విధంగా 75 వసంతాలు కూడా మనం పూర్తి చేసుకున్నాము. మరి ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాదాపు 18 కోట్ల మొక్కలు నాటాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని ఈరోజు మేము ముందుకు వెళ్తా ఉన్నాము. మరి మా డిపార్ట్మెంట్తో పాటు దీనికి మరి కొన్ని డిపార్ట్మెంట్ అలయన్స్లో ఉంటాయి. ఒక 5-6 డిపార్ట్మెంట్లు పిఆర్ లాంటివి కానీ, జిహెచ్ఎంసీ లాంటి కార్పొరేషన్ లాంటివి, ఇట్లాంటివి వాళ్లకు కూడా మేము టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆ టార్గెట్ పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మరి మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మేము ఇచ్చిన టార్గెట్ను మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పూర్తి చేయాలి. పోయినసారి 95% మేము రీచ్ అవ్వడం జరిగింది. ఈసారి 100% కూడా రీచ్ అవ్వాలని కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మన ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, మాకే నామ్ పర్ ఏక్ పేడ్, అంటే తల్లి పేరుతోటి ఒక చెట్టు అని చెప్పారు. మరి తల్లి పేరుతో మనం ఒక చెట్టు నాటినట్టయితే మరి ఆ చెట్టు పెద్ద పెరిగిన తర్వాత మనకు నీడనిస్తుంది, మంచి గాలిని ఇస్తుంది, మరి మంచి వాతావరణాన్ని ఇస్తుంది. ఈరోజు మీరు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారికి కూడా నేను ఒక ఆదేశం ఇస్తా ఉన్నాను. అన్ని స్కూల్స్కి కూడా మీరు సర్క్యులర్ ఇష్యూ చేయటమ్మా. ఏ స్కూల్ లోపలికి కూడా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ, బ్యాగ్ కానీ, లేకపోతే ఏ సింగిల్ యూజ్కు సంబంధించిన ఏ వస్తువు కానీ లోపలికి రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మనం ముందుకు పోయినట్టయితే మన
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏఎస్పీగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు చిత్తరంజన్ దాస్ ఐపీఎస్ గారు క్రీడాకారుల కరతల ధ్వనులతో ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు. సో నా పేరు చిత్తరంజన్, నేను ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఇక్కడ ఏఎస్పీ ఆసిఫాబాద్ కింద పనిచేస్తున్నాను. సో ఈరోజు బేసికల్గా ఏంటంటే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ రేపు యూత్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ స్టడీస్ అండ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వాళ్ళ యొక్క ఫిజికల్ స్ట్రెంత్ మీద వాటి మీద ఫోకస్ తగ్గుతుంది. సో కాబట్టి మళ్ళీ ఇవన్నీ ఈ కాంపిటేటివ్ స్పిరిట్, ఓకేనా, ఈ స్పోర్టివ్నెస్, ఓకే, గ్రూప్ యాక్టివిటీస్, టీమ్ యాక్టివిటీస్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాలీబాల్ కానీ లేకపోతే ఇటువంటి గ్రూప్ యాక్టివిటీస్ ఆడితే ఏమవుతుందంటే బాండింగ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఒకరికొకరు హెల్ప్ చేయడము, ఓకేనా, అవసరం ఉన్న టైంలో వేరే వాళ్ళకి బాల్ పాస్ చేయడము, అర్థమైందా, లేకపోతే నువ్వు ఆ టైంలో డిసిషన్స్ తీసుకోవడము, ఇవన్నీ స్పాంటేనియస్గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఇటువంటివన్నీ మీ లోపల ఇంకల్కేట్ చేయడానికి ఇటువంటి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అట్లనే దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ స్పోర్ట్స్లలో వీటి వల్ల యాక్టివ్గా ఉంటే ఏంటంటే మీ ఫోకస్ వేరే వాటి మీదకి వెళ్ళదు. అంటే ఏంటంటే స్మోకింగ్ కానీ లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ గాంజాయి తీసుకోవడం కానీ, ఓకేనా, ఇటువంటి వాటి మీదకి ఫోకస్ పోకుండా లైక్ యూ విల్ బి పుట్టింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఆ పాజిటివ్ ఎనర్జీలో పెట్టడానికే ఇటువంటి యాక్టివిటీస్ అన్ని కన్సిడర్ చేస్తున్నాం. అట్లనే అట్ ద సేమ్ టైం నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మీ అన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ ఎవరైనా కూడా ఈ గాంజాయి కన్జంప్షన్ కానీ లేకపోతే ఇంకేదైనా, ఓకేనా, మత్తు పదార్థాలు అటువంటివి తీసుకుంటే ఓకే వాళ్ళకి చెప్పండి, ఓకేనా, అవన్నీ మానేయమని. అట్లనే కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, అలాగే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు దగ్గరలోనే మంచిర్యాలలోనే ఉన్నాయి. కొత్తగా ఆసిఫాబాద్లో కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. సో అక్కడ కూడా వెళ్ళి అటువంటి దానికి ఏదైతే అడిక్షన్ అవుతుందో, ఏదైతే అలవాటు అవుతుందో అది కూడా మనం తగ్గించుకోవచ్చు. ఇవి ఎందుకు మేము చెప్తున్నాము అంటే ద గవర్నమెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్. గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉన్నామన్నమాట. అంటే ఏంటంటే మేము సార్ వీళ్ళు స్టూడెంట్ గాంజాయి కన్జంప్ చేస్తున్నారు అని వదిలేదు లేదు, అందరి మీద కేసులు పడతాయి. ఇప్పుడు మీరు ఇంతగానం కష్టపడి చదువుకుంటున్నారు, మీరు ఏదో ఒకటి లైఫ్లో ఏదో అవుదాం అనుకుంటున్నారు, కానీ మీ మీద ఏదైనా ఎఫ్ఐఆర్ కానీ ఏదైనా కేసు ఉంటే మీకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. ఓకే, సో అందుకనే మీరు వాటన్నిటికీ దూరంగా ఉండండి. వాటి వల్ల మీకు డబ్బులు లాస్ తప్పించి మీకు వచ్చేది ఏమీ ఉండదు. అదేదో మీరు ఏదో ఎంజాయ్మెంట్ అనుకుంటారు, లేకపోతే అది ఫన్ అనుకుంటారు, కానీ అది కాదు ఫన్. ఇట్లా అందరు కలిసి వచ్చి ఆడడము, ఓకే, అందరు గ్రూప్గా కలిసి పనిచేయడము, ఓకే, లైక్ గ్రూప్గా డెసిషన్ తీసుకోవడము, ఈ స్పోర్టివ్నెస్ అనేది దీంట్లో ఫన్ ఎతకాలి. యూత్ ఏమవుతుందంటే ఇది మర్చిపోతున్నది, అటువంటి వ్యసనాలన్నీ ఫన్ అనుకుంటున్నారు. ఓకే, సో అది అటువంటి వ్యసనాలు ఫన్ కాదు. లైక్ దిస్ ఈస్ వేర్ ద రియల్ ఫన్ ఈస్. సో దట్ ఈస్ వై వీ వాంట్ టు ఆర్గనైజ్ దిస్ థింగ్.